1992లో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులందరికీ ఒక ఛాలెంజ్ విసిరారు. జనవరి 26న తల్లి పాలు తాగి పెరిగిన వాడు ఎవరైనా సరే దమ్ముంటే కాశ్మీర్లోని లాల్ చౌక్లో భారతదేశ జాతీయ జెండా ఎగరవేయండి అని అన్నారు. అప్పుడు మోడీ గారు, ఉగ్రవాదులారా చెవులు పెద్దవి చేసుకుని వినండి, నేను తల్లి పాలు తాగి పెరిగిన వాడిని, నేను ఎలాంటి భద్రత లేకుండా లాల్ చౌక్ వస్తాను, బుల్లెట్ ప్రూఫ్ లేకుండా వస్తాను, లాల్ చౌక్లో భారత జాతీయ జెండా ఎగరవేస్తాను, దమ్ముంటే నన్ను ఆపండి, నేను ఆ రోజు మొత్తం లాల్ చౌక్లోనే ఉంటా, ఏ ఉగ్రవాది వస్తాడో రండి, మీ ఉగ్రవాదుల్లో ఎవరైనా తల్లి పాలు తాగిన వారు ఉంటే లాల్ చౌక్లో మా త్రివర్ణ పతాకం తీసివేసి మీ పాకిస్తాన్ జెండా ఎగరవేయండి అని మోడీ గారు ఛాలెంజ్ చేశారు. చెప్పినట్లుగానే మోడీ గారు కాశ్మీర్లోని లాల్ చౌక్లో మన భారతీయ జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో షాక్ అయిన మీడియా వారు మోడీ గారిని, మీరు ఉగ్రవాదులకి భయపడరా అని అడిగారు. అప్పుడు మోడీ గారు, ఉగ్రవాదులే నాకు భయపడాలి, నేను తల్లిపాలు తాగిన వాడిని, లాల్ చౌక్లోనే కాదు పాకిస్తాన్లోకి వెళ్ళి మరి మా జాతీయ జెండాను ఎగరవేస్తాను, ఎందుకంటే ఒకప్పుడు కూడా అది నా దేశమే అని మోడీ గారు అన్నారు.